మీరు ప్రజా అవసరాలు సలహాదారు, ప్రభుత్వానికి ఒక సలహాదారు, ప్రజా అవసరాలు, పార్టీకి అయితే ప్రధాన కార్యదర్శి అనుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే ప్రతి విధానపరమైన అంశాల్లో కావచ్చు, ప్రభుత్వ అంశాల్లో కావచ్చు, మీరు ఎక్కువ ఫోకస్ అవుతుంటారు, ప్రతిదీ మీరే అడ్రస్ చేస్తుంటారు అనమాట. అంతగా ఇంట్రెస్ట్ ఉంటే ఒక ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి పదవి తీసుకొని కూర్చోవచ్చు కదా. అలా కాకుండా సజ్జల సకల అనే ఒక ప్రాస ఎందుకు తీసుకురావాలంటున్నాను సార్. ఈ సకల అనేది వాళ్ళు వేసిన ముద్ర ఫస్ట్ థింగ్. రెండోది నేను చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ, అది రూలింగ్లో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో అదే ఉన్నప్పుడు ఆ పార్టీ విధానాలే ప్రభుత్వ విధానాలు అవుతాయా, లేక తెలుగుదేశం విధానాలు ప్రభుత్వ విధానాలు అవుతాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలే ప్రభుత్వ విధానాలు అవుతాయి, అంతే కదా. ఓ పార్టీ నాయకుడిగా, సీనియర్ నాయకులుగా ఉన్న వాళ్ళము, ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు, విధానాల గురించి తెలిసిన వాళ్ళు వాటిని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దే ఆర్ అథారిటేటివ్. అది మేము కావచ్చు, ఒకవేళ ఈరోజు బొత్స సత్యనారాయణ గారు మినిస్టర్ కాకపోయినా ఆయన మాట్లాడినా, లేదా ధర్మాన ప్రసాదరావు గారు మినిస్టర్ కాకపోయినా ఆయన మాట్లాడినా, పెద్దిరెడ్డి గారు మినిస్టర్ కాకపోయినా ఆయన మాట్లాడినా, ఎందుకు వస్తుందంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ, లేదా పార్టీతో ఉన్న అసోసియేషను, పార్టీ విధానాల పట్ల స్పష్టత, ఎక్స్ప్రెస్ చేయగలిగిన వీటిని బట్టి వస్తే అవి దే గెట్ ఇంపార్టెన్స్. అవి ప్రభుత్వ పాలసీలు మావి కాక వేరే పాలసీలు, టీడీపీ పాలసీలు. ప్రోటోకాల్ ప్రకారం ఆయన నోబడి. ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడన్నా అఫీషియల్ ఫంక్షన్స్లో నేను ఎక్కడ ఉండని, నేను ఉండాలని ప్రయత్నం కూడా చేయను. నేను పార్టీ ప్రోగ్రాంలో ఉంటాను, పార్టీ విధానాలు, ప్రభుత్వ విధానాలు అయిన చోట మాట్లాడతాను. ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే 10 yearsలో ఒక పార్టీని స్ట్రాంగెస్ట్ పార్టీగా నిలబెట్టి, ప్రభుత్వం సీట్ల పరంగా ప్రజలు ఇచ్చిన బ్లెస్సింగ్ ఏదైతే 151, అది మామూలు బర్డన్, బరువు కాదు. అది పవర్ ఎంతనో బరువు కూడా అంతే. 101 సీట్లు గెలిపించారంటే ఎంటైర్ స్టేట్ అంత హోప్స్ పెట్టుకుందని, వీటిని డెలివర్ చేయడానికి ఆయన రౌండ్ ది క్లాక్ ఫోకస్ పెట్టి పని చేయకుండా అయితే అసాధ్యం. నేను ఇంతకుముందు అన్న స్కీములు కానీ, లేదా ఈ 4 ఏళ్లలో 2 ఏళ్ళు కోవిడ్ తీసేస్తే మిగిలిన తక్కువ టైంలో ఇంత ఫినామినల్ రిఫార్మ్స్ కానీ, చేంజెస్ కానీ, సిస్టమ్స్లో చేంజెస్ కానీ, కొత్త సిస్టమ్స్ ఇంట్రడక్షన్ కానీ చేయగలగడం అనేది, మీరు దాంతో పోల్చినప్పుడు దానికి ఆయన సఫర్ అవుతున్నది, ఎంత టైం లూజ్ అవుతున్నాడు. మామూలు దీంట్లో పార్టీని ఒక పక్కన నడుపుకుంటూ ఇది ఎట్లా చేయగలుగుతున్నా ఆలోచిస్తే అసలు ఇంత ఎట్లా చేసాడని మీకు ఆశ్రమిస్తే ఇది అసలు ఇష్యూ అనిపించదు సార్. ఒక జర్నలిస్ట్ గా ఒక్క విషయంలో ఐ అడ్మిట్ సార్, అంటే ఐ హావ్ సీన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్లో, గవర్నమెంట్ స్కూల్స్లో జరుగుతున్న ఒక మార్పు, రిఫర్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్. రెండోది హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ కల్చర్. మూడోది రైతుల కోసం రైతు భరోసా, వీటి వరకు, అండ్ ఆల్సో విలేజ్ వాలంటీర్ సిస్టమ్. ఐ రియలీ అప్రిషియేట్ ద గవర్నమెంట్, బట్ అట్ ద సేమ్ టైం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డెవలప్మెంట్ అన్న విషయానికి వస్తే మాత్రము, సో దీని గురించి మీరు ఏమంటారు సార్? అంటే చేసిన వాటి గురించి చెప్పుకుంటున్నారు, ఓకే, చేసినవి ఎన్నో వాటి గురించి చెప్పుకోవట్లేదా, లేకపోతే అసలు చెయ్యట్లేదా? వాట్ హ్యాపెన్ టు డెవలప్మెంట్? ఇప్పుడు అందుకే నేనంటున్నది, మీరు జగన్మోహన్ రెడ్డి గారి పాలన వైపు చూడాలంటే ఒక ఫస్ట్ థింగ్, అక్కడ ఏం చేశారు, ఇక్కడ అలాంటి బిల్డింగ్ వచ్చిందా, అక్కడ అయిందా, ఇక్కడ ఇది వచ్చిందా అనేది చూడడం కాకుండా హోలిస్టిక్గా మొత్తంగా చూస్తే డెవలప్మెంట్ అనేది మనకు కనపడుతుంది. ఫస్ట్ నేను ఇంతకుముందు ఇంత ప్రొలాంగ్ మళ్ళీ చెప్తూ వస్తున్నాను, దాంట్లో పార్ట్గానే మళ్ళీ ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఇండస్ట్రీస్ వస్తున్నాయి కంటిన్యూస్, ఎంఎస్ఎంఈలు విపరీతంగా గతంతో పోలిస్తే పెరిగాయి. వీటన్నిటి ఇండికేటర్ ఎక్కడ ఉంటుంది? 1000 కోట్లదో, 2000 కోట్లదో, 1200 కోట్లవి, అలాంటివి 10, 15, 20 దాకా వచ్చాయి. నాకు మన పోతుంటే మా బద్వేల దగ్గర 1200 కోట్లది షీట్స్కి సంబంధించి వచ్చింది. 1200 మందికి వర్క్ కల్పిస్తుంది. కడప నుంచి పులివెందుల పోతుంటే కొత్త ఎలక్ట్రానిక్ జోన్ మొదలైంది. ఆల్రెడీ ఇండస్ట్రీస్, డిక్సన్ అని ఏవో వచ్చాయి. అక్కడ కూడా ఇప్పటికే ఒక 5-6 వేల మంది, 10,000 మంది దాకా పనిచేస్తున్నారు. శ్రీ సిటీలో కొత్త ఇండస్ట్రీస్ వచ్చాయి, కంట్రీలోనే పెద్దవి వచ్చి పెట్టారు. అంటే నేను ఎందుకు వీటి గురించి ఎన్ని చెప్పొచ్చు, ఇంకా చేంతాడు లిస్ట్ అవుతుంది నేను చదువుతూ పోతే. ఒకటి. సెకండ్, దానికంటే ముఖ్యంగా ఎంఎస్ఎంఈలను పోస్ట్ కోవిడ్ కాగానే ఆ ఇన్సెంటివ్స్ వాళ్ళ ఉన్నవన్నీ పే చేసి క్లియర్ చేసి 1000 కోట్లు, 1200 కోట్లు కొత్త వాటిని ఎంకరేజ్, కొత్త ఇన్సెంటివ్స్ చూపిన వల్ల అవి గతంలో ఎప్పుడూ లేనంతగా పెరిగాయి. అంతకుముందు ఐ థింక్ 2.3 lakhs, 3.5 lakh ఉంటే ఇప్పుడు 5.5, 6 lakh కొత్తవి స్టార్ట్ అయ్యాయి. ఇవంతా కూడా ఈ 3 ఏళ్లలో పవర్ కన్జంప్షన్ విపరీతంగా పెరిగింది. ఇరిగేషన్కు దీనికి, దట్ ఈజ్ అన్ ఇండికేటర్. వీటికి సంబంధించి ఎంప్లాయ్మెంటు, వీటికి సంబంధించినంత వరకు మనకు గవర్నమెంట్లోనే, అది నేను లాస్ట్ టైం జాఫర్ ఇండివిజువల్గా చేసినప్పుడు గట్టిగా అడిగాను. నేను 130,000 ఉద్యోగాలు నేరుగా 4 నెలల్లోనే వచ్చి 4-5 నెలల్లోనే నింపిన ప్రభుత్వము వితౌట్ చిన్న ఫ్లా లేకుండా చేస్తే ఎందుకు వాటిని ఉద్యోగాలు కాదని ఎట్లా అంటారు? ఈరోజు వాళ్ళు ప్రొబేషన్ అయిపోయి రెగ్యులరైజ్ అయ్యారు గవర్నమెంట్ ఎంప్లాయీస్, విలేజ్ సెక్రటేరియట్స్. నేను 2,60,000 వాలంటీర్ల గురించి మాట్లాడట్లా.
వాలంటీర్లు అనేవి స్వచ్ఛందంగా వాళ్ళు ఏదో వాలంటీర్గా చేసేటివి కాబట్టి అనుకుంటే దీనికి సంబంధించినంత 1,30,000. తర్వాత దాదాపు 58,000 ఇప్పటికీ లెక్క. ఏది మెడికల్ డిపార్ట్మెంట్ ఫస్ట్ టైం హిస్టరీలోనే మీరనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎట్లా హిట్ అవుతుంది? ఉన్న సెటప్తో ఎట్లా కుదురుతుంది? 17,000 కోట్లు పెట్టి పిహెచ్సిలు సిహెచ్సిలు అన్నీ మోడర్నైజ్ చేయడం, ఏరియా హాస్పిటల్ అన్నీ కెపాసిటీస్ పెంచడం. నేను మెడికల్ కాలేజీలు కలపట్ల దీంట్లో. మెడికల్ కాలేజ్ 8,000 కోట్లు మళ్ళీ వేరే బడ్జెట్. ఈ 17,000 కోట్లు పెట్టి ఇవన్నీ తయారైనందువల్ల విలేజ్ క్లినిక్స్ కానీ మిగిలినవి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ లేటెస్ట్ టెక్నాలజీ కానీ డాక్టర్ల రిక్రూట్మెంట్, సపోర్టింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ మొత్తం 56,000 నాకు తెలిసి ఫిగర్. మెడికల్ డిపార్ట్మెంట్కు ఒక ఇది వచ్చింది. ఒక చిన్న పాయింట్ ఇక్కడ అంటే మీరు చెప్తున్నటువంటివన్నీ కూడా ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి, నడుస్తున్నాయి, ఇవి అందరికీ తెలుసు. పబ్లిక్ ఏముంటుందంటే సార్ అది ప్రొజెక్ట్ అయినట్టు ఇది ప్రొజెక్ట్ అవ్వట్లేదు సార్. మీరు ప్రొజెక్ట్ చేయట్లేదా? అసలు అవ్వట్లేదు. ఈ రోజుకు వాట్ ఎవర్ మీరు నింపినవి చూస్తే ఇవన్నీ కూడా ఖాళీలు శాంక్షన్ పోస్టులు అవి కాకుండా అడిషనల్గా నింపినవి 1,30,000 కాక 56,000, 1,000, 2,000 పోస్టులు ఇట్లాంటివన్నీ నింపి మొత్తం మీద దాదాపు 4 లక్షలు 3,90,000 ఎంతో ఉన్న పోస్టులు ఈరోజు 6 లక్షల చిల్లరకు పోయినాయి. ఇది ఇప్పుడు ప్రతిదీ ఆలోచించి చేయడం అనేది ఒకటి తప్ప జాగ్రత్తగా చూసి రిక్రూట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఒకటి. సెకండ్ది వచ్చి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ జరగాల్సినవి ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి. మూడవది డిఎస్సి ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాం. డిఎస్సి గురించి మళ్ళీ స్పెసిఫిక్గా చెప్పాలి, ఎందుకంటే అది ఒక సబ్జెక్ట్ మేజర్, అందరూ అదే రేజ్ చేస్తుంటారు. 2014-19 మధ్య ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ నింపిండేది. అంతకుముందు 2012లోనూ 13లో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ తాలూకు 8,920 ఎన్నో పోస్టులు అదొక్కటే చేసింది. తర్వాత 18లో వాళ్ళు నోటిఫికేషన్ అంటే ఎలక్షన్లు 5 నెలలు ఉన్నాయని కానీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ పోస్టులు 7,000 చిల్లర ఎన్నో ఉంటే మేము 2020లో నింపాము వాటికి. అది దాంతోపాటు 2008 డిఎస్సి, 1998 డిఎస్సి, ఈ రెండు అప్పటి నుంచి ప్రొలాంగ్డ్ లీగల్గా వాళ్ళు అన్ని రకాలుగా చేస్తున్న వాళ్ళ సఫరింగ్ తీర్చాం. అది ఒక 7,000 పోస్టులు, మొత్తం 14,000. ఇప్పుడు లేటెస్ట్ మళ్ళీ 6,100కు ఇచ్చాం. 6,100కి ఇప్పుడు ఇచ్చాం. అంటే 20,000 మేము చేసింది. ఇది ఫిగర్స్. మీరు వీటిని మళ్ళీ పక్కకు తోసి ఉద్యోగాలు ఎక్కడ 1,30,000 మేము ఉద్యోగాలు అనుకోము. అల్టిమేట్గా ఈ రోజు అందుకే మీరు అన్న వాటిలో రైడర్స్ పెట్టి మాట్లాడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో డిఎస్సి షెడ్యూల్ లోగా పూర్తి చేస్తారా? వాళ్ళు అది చేయలేదు కదబ్బా. నేను అనేది ఇప్పుడు ఇద్దరం పోటీ పడుతున్నాం ఇక్కడ. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది తేలాలి. చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా రేపు సీఎం అనేది స్టేట్ అనేది ఓట్ బ్యాంక్ రాజకీయం కాదంటే వేరే ఎవరైనా ఉన్నారా? వీళ్ళిద్దరిలోనేనా? వీళ్ళిద్దరిలో పవన్ కళ్యాణ్ సీఎం చెప్పలేదు కూటమిగా ఆయన సీఎం క్యాండిడేట్ ఎవరైనా అనౌన్స్ చేశారా? లేదండి. అంటే కూటమిలో ఆయనకి ఇచ్చేది మీరు చేయాల్సింది ఏంటంటే పెద్ద గీత చిన్న గీత పోల్చినప్పుడు ఒకవేళ మేము మాట్లాడేవి చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నాం అనుకుంటే కంపేరబుల్స్ తీసుకుని కంపేర్ చేయండి. ఆ రోజు ఎన్ని డిఎస్సి ఇచ్చాడు, ఈ రోజు మా బడ్జెట్ 54,000 కోట్లు ఉన్న మేము వచ్చేటప్పుడున్నది శాలరీ బడ్జెట్, వేజ్, ఎంప్లాయీస్ వీటికి సంబంధించిన అన్ని రకాల వాళ్ళకి 90,000కు దాదాపు పోయింది. ఇప్పుడు వీఆర్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. ఆయన ఎవరిని అనట్లా, కానీ ఇట్స్ ద రియాలిటీ. ఉద్యోగికి వాళ్ళకి ఫుడ్ దొరికేదే దాంతో వాళ్ళ పిల్లల చదువులకు అయ్యి దెబ్బతీస్తున్నారు. ఖచ్చితంగా అవే బకాయిలు ఎక్కడికి పోయేవి కాదు, ఇవ్వకుండా ఎగ్గొట్టేవి కాదు, తప్పించుకోలేము కూడా. అవసరానికి పనికిరాలి కదా సార్. ప్రతి ఒక్క ఉద్యోగికి జనవరిలో జూలైలో ఫైనాన్షియల్ గా ఉన్న పరిస్థితి కోవిడ్ వల్ల వచ్చిన దీనివల్ల మధ్యలో 2 years ఎప్పుడైతే లూజ్ అయ్యామో దీనివల్ల చాలా వరకు తలకిందులైనాయి. డిస్పైట్ ఆల్ దట్ చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చినందువల్ల నేను ఇంతకుముందు మాట్లాడినవన్నీ చేయగలుగుతున్నాము. వీళ్ళే ఒకటి తీర్చుకుంటూ వస్తున్నాం.